మూసీ సుందరీకరణలో ఇండ్లు కోల్పోయిన తమకు కాకుండా ఎంఐఎం నేతల అనుచరులకు ఇండ్లు కేటాయించారని ముసరంబాగ్ శాలివాహన నగర్ బస్తీవాసులు ఆరోపించారు. అక్రమంగా కేటాయించిన ఇండ్లను ఇతరులకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. అసలైన లబ్ధిదారులైన తమకే ఇండ్లు కేటాయించాలని, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అన్న మాది మలపేట కాన్స్టిట్యూన్సీ ముసరమ్మ డివిజన్ శాలివాహన నగర్ అంబేద్కర్ నగర్ బస్సులకు వచ్చినామన్నా. మేము గత 20 నుంచి 30 సంవత్సరాల వరకు అక్కడే జీవన ఉపాధి ఉంటున్నాము. కానీ ఈ మూసీ సుందరీకరణ భాగంలో మాకు చాలా అన్యాయం జరుగుతున్నది. అక్కడ నివాసం ఉండే మా జీవన ఉపాధి కోల్పోతున్నాము, మా గూడి కోల్పోతున్నాము, మా జీవన ఉపాధి కోల్పోతున్నాము. కాబట్టి మేము ఎవరం కూడా అక్కడికి జరిగే ప్రసక్తి లేదు. ఎందుకంటే మేము 30 ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నాం కాబట్టి మాకు అక్కడే ఇల్లు ఇవ్వమంటున్నాము. మూసీ సుందరీకరణ పేదవాని ఇళ్లకు అడ్డు రాకూడదని అంటున్నాము. ఇది పేదవానికి గుడిసెలు అడ్డ వస్తున్నాయా? కాదు. కాబట్టి తక్షణమే మాకు అక్కడ నివాసం ఉంటట్టు మాకు అక్కడే పట్టాలు ఇవ్వాలని కూడా కోరుతున్నాము. లేదయ్యా నువ్వు మూసీ సుందరీకరణ చేస్తున్నావు కాబట్టి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మేము పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కానీ ఈ 2024 నుంచి ఈ రోజు జూలై 2 తారీఖు నాడు జరిగిన అక్రమాల ఇళ్ల పైన తక్షణమే మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారికి ఇల్లు ఇచ్చి అక్కడికి వెళ్ళి మేము వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము తెలంగాణ పట్టణ పేదల సమాఖ్య. మరి హైదరాబాద్ లో ఒక 3000 స్లమ్లు ఉన్నాయి. ఆ బస్తీలకు సంబంధించి ఇక్కడ ఒక బస్తీ, ఎందుకంటే ఇక్కడ ఉన్న 35 సంవత్సరాల నుంచి వీళ్ళు ఉంటున్నారు. వీళ్లకు కనీసం వాళ్ళకి అక్కడ ఉండడానికి ఇల్లు కావాలని చెప్పేసి వీళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవడం, ఆర్డీఓ దగ్గర పోవడం, ఎంఆర్ఓ దగ్గర పోవడం, కలెక్టర్ దగ్గర పోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఎన్నిసార్లు వీళ్ళు పోతున్నారు వస్తున్నారు కానీ మీకు ఇచ్చేసినామంటే ఎవరికి ఇచ్చిండ్రు? ఇల్లు ఇచ్చిండ్రు ఎవరు తీసుకున్నారు? ఈ 3 తరాలు ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఎవరెవరికి ఎన్నెన్ని ఇల్లు ఇచ్చారు అదంతా కూడా ఆర్టీఐ కింద వీళ్ళు తీసుకొచ్చిండ్రు. మరి అందులో వీళ్ళకు ఎవరికి ఇల్లు వచ్చినాయి ఎవరికి రాలేదు అన్నది కూడా తక్షణం వీళ్ళకు విచారణ చేసి ఎవరైతే కనీసం అక్కడనే ఉండి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్లకు ఆ ఇల్లు కేటాయించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే ఇల్లు ఉన్న వాళ్ళు డబల్ అడుగుతలేరు, వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళే ఇల్లు కావాలని అడుగుతున్నారు. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్లకు అక్కడనే దగ్గరలో కట్టేయమని అడుగుతున్నారు. వాళ్ళ డిమాండే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ లో ఏదైతే వాళ్ళు కోరుకున్నారో అదే వాళ్ళకు వర్తించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అన్న మాది మలపేట కాన్స్టిట్యూన్సీ ముసరమ్మ డివిజన్. దళిత క్రైస్తవ హక్కుల సాధనకై ఆగస్టు 10న జంతర్ మంతర్ వద్ద మహాధరణ నిర్వహిస్తున్నట్లు ఏఐడిసి ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షుడు సంగటి చిన్న ఏసేపు తెలిపారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ గుర్తింపునిచ్చి 1950 రాష్ట్రపతి ఉత్తీర్ణలను సవరించాలని డిమాండ్ చేశారు. జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ నివేదికను కేంద్రానికి సమర్పించాలని కోరారు. ఈ చలో ఢిల్లీ కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశం నుండి దళిత క్రైస్తవులు, సానుభూతి పరులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ రాజ్యాంగాన్ని 1950లో ఒక ప్రెసిడెంట్ ఆర్డర్ వచ్చి దాంట్లో ప్యారా 3లో దాదాపు 80 సంవత్సరాల నుంచి రాజ్యాంగ విరుద్ధంగా ఒక ఆర్టికల్ 1950లో తీసుకొచ్చిన ఆర్డర్ మరి దాంట్లో రాజ్యాంగ విరుద్ధం. 80 సంవత్సరాలు ఓపిక ఉంటున్నాం, 80 సంవత్సరాలతో ఓపిక ఉన్నాం. దళిత ముస్లిం అండ్ దళిత క్రిస్టియన్, ఇది చిన్న మాట కాదు. 80 సంవత్సరాల నుంచి ఎన్నో మేధావులు దీనికోసం పోరాటం చేశారు. సిక్కులు పోరాటం చేస్తే సిక్కులకు 1954లో రిజర్వేషన్ దొరికింది. అదేవిధంగా బౌద్ధిస్టులు పోరాటం చేస్తే బౌద్ధిస్టులకు 90లో రిజర్వేషన్ దొరికింది. కానీ దళిత క్రిస్టియన్, దళిత ముస్లింకు ఇప్పుడు దాకా దొరికింది. ఎందుకు ఈ వివక్ష?